గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సభ ఆమోదం. డిసెంబర్ 20కి వాయిదా పడ్డ శాసనసభ. నియంతృత్వాన్ని సహించకనే బీఆర్ఎస్కు ప్రతిపక్ష పాత్ర. గడిల గోడలు బద్దలు కొట్టి స్వేచ్ఛనిచ్చామన్న సీఎం. గవర్నర్ ప్రసంగమంతా తప్పుల తడకేనన్న కేటీఆర్. కాంగ్రెస్ తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్న హరీష్. సిటీలో సందడి చేసిన 20 కోట్ల విలువైన షెఫర్డ్ డాగ్. రష్యా బ్రీడ్ కుక్కతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డ జనం. ఉప్పల్ కుత్బుల్లాపూర్లో భారీగా గంజాయి స్వాధీనం. ఏపీ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. డీటెయిల్ చూస్తే నిరంకుశత్వాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితిలో సహించారని, అందుకే బీఆర్ఎస్కు ప్రతిపక్ష పాత్రను అప్పగించారన్నారు సీఎం రేవంత్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం శాసనసభ ఆమోదించింది. ప్రమాణం చేసిన గంటలోనే గడిలు బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛనిచ్చామన్నారు. త్యాగాల కుటుంబాలకు పదవులు లేవు, కానీ మీ ఇంట్లో అందరికీ పదవులా అని ప్రశ్నించారు. వరి తప్ప తెలంగాణలో ఏ పంటను ప్రోత్సహించారని నిలదీశారు. వచ్చే 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని, ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిలబడి ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మేము తీర్పిచ్చినామని నికార్సైన తీర్పిచ్చిన తర్వాత కూడా వాళ్ళలో మార్పు రాలేదు. కాబట్టి నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపినరు. ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడున్న వాళ్ళను అక్కడికి పంపుతారు. గడీలను బద్దలు కొట్టి ప్రజలు అక్కడికి వచ్చి ప్రజావాణి వినిపిస్తుంటే విని భరించలేని ఈ పార్టీ ఆ ప్రగతి భవన్లు గేట్లను ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం మా ప్రభుత్వం. నిజంగానే ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పోవాలి అనుకుంటే, నిర్బంధాలతో పరిపాలన సాగించాలి అని అనుకుంటుంటే ఇక్కడ అంతసేపు వాళ్ళు ఎవరు మాట్లాడినా సంవయనంతో ఇక్కడ వింటూ కూర్చుండే వాళ్ళం కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ప్రయత్నం చేసి కృషి చేసి అమరులైన కుటుంబాలకు ఈ 9.5 సంవత్సరాలల్లా ఏ ఒక్కరోజైనా ప్రగతి భవన్కు ఆహ్వానించి మీ కుటుంబం మీ బిడ్డల ప్రాణ త్యాగాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, నీ కుటుంబానికి నేను పెద్ద కొడుకునవుతా అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి బుక్కెడు బువ్వ శంకరమ్మకు పెట్టిండా, యాదవ కుటుంబానికి పెట్టిండా, యాదిరెడ్డి కుటుంబానికి పెట్టిండా, కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి పెట్టిండా. ఆ తెలంగాణ ఉద్యమకారుల మీద నమోదైన కేసులను తొలగించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము దేశంలోనే మొదటి స్థానము లేదా 2వ స్థానంలో ఈ 10 సంవత్సరాలు రైతు ఆత్మహత్యలల్లో ఎప్పటికప్పుడు మొదటి 2 స్థానాలలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బి లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. 2018 ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపట ఉన్నవాళ్ళు. ఎంతమంది రైతులు చచ్చిపోయినారో తెలుసా అధ్యక్ష? వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి 1,21,965. అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా. ఇదా రైతు ప్రభుత్వం? అదేవిధంగా అధ్యక్ష, పేదల కోసం పనిచేసే ప్రభుత్వం తమదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్కి దక్కుతుందన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో గిరిజన ఉద్యోగ విద్యార్థి సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో జరిగింది. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదన్నారు మంత్రి సీతక్క. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ 6 గ్యారంటీల వల్ల ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందేది కూడా పేద వర్గాలైనటువంటి మనవాళ్లే. ఎక్కువ మొత్తంలో 6 గ్యారంటీల వల్ల లబ్ధి పొందుతారు. వాటన్నిటిని మనం వాళ్ళందరికీ సక్రమంగా చేర్చగలిగితే తప్పనిసరిగా వాళ్ళు ఈ సమాజంలో తల ఎత్తుకొని బతికేటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. పోడు భూములకు సంబంధించిన సమస్య కానీ, లేకపోతే ఉద్యోగాలకు సంబంధించిన సమస్య కానీ, ఇతరత్ర చదువుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, చాలామంది చదువుకు సంబంధించి 5 లక్షల క్రెడిట్ కార్డు
దేనికి విద్యార్థులకని చాలామంది ఆలోచనలు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచం అంతా చిన్న గ్రామంగా మారిపోయింది. గ్లోబలైజేషన్ జరిగి చదువు ఎంత బాగా చదువుకున్నప్పటికీ సాఫ్ట్ స్కిల్స్ లేకపోబట్టి, లేకపోతే ఒక అమెరికాకో లేకపోతే ఇంకో యూరోప్కో ఇంకో దగ్గరకో పోయి చదువుకోవడానికి కావాల్సిన ఖర్చులకు సంబంధించిన మినిమం ఖర్చులు కూడా అందుబాటులో లేనటువంటి అనేక మంది విద్యార్థులు అందుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి శాసనసభ్యులుగా మాకు తెలుసు. కాబట్టి 5 లక్షల రూపాయల అదనంగా ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 5 లక్షల రూపాయల అదనంగా క్రెడిట్ కార్డుని ప్రతి విద్యార్థికి ఇచ్చేటువంటి ఒక గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఎల్ నిర్వీర్యం అయిపోయినాయి. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక్క పని కూడా అయ్యే పరిస్థితి లేదు. అదేవిధంగా మాడా పథకం ప్లేన్ ఏరియాలో ఉన్నటువంటి కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వచ్చినటువంటి నిధులు కానీ, అదేవిధంగా జీవో నెంబర్ 3 ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు కానీ, అసలు ఉద్యోగాలు కూడా రాకుండా పోయినటువంటి తీరు కానీ, అదేవిధంగా తండాలు, గూడాలు, చెంచుపెంటలు, లేకుంటే ఇంకా ఎరకల, యానాదుల ఇతర గిరిజన తెగల యొక్క స్థితిగతులలో ఏమాత్రం మార్పు రాలేదు అనడానికి మనం చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మనలో మనం ఘర్షణ కాకుండా మనకేం కావాలో, ఏ తెగకి ఏం కావాలి, ఏ జాతికి ఏం కావాలి, ఇందులో ఉన్నటువంటి రైతుకి ఏం కావాలి, ఆదివాసీ అయినా, గిరిజనులైనా, ఎరకలైనా, యానాదైనా, లంబాడైనా, ఎవరైనా ఏం కావాలి. అదేవిధంగా మరి విద్యార్థుల యొక్క ఇప్పుడు చూస్తే లక్షల మంది చదువుకొని ఉన్నారు. ఆత్మీయతతో ముందుకెళ్తూ మన జాతులకు ఏం కావాలి, మన ప్రాంతానికి ఏం కావాలి, మన విద్యార్థులకు ఏం కావాలి, మన ఉద్యోగులకు ఏం కావాలి, మన రైతులకు ఏం కావాలి, మన మహిళలకు ఏం కావాలి అనేటువంటి అంశాలను ఒక డిమాండ్స్గా, ఒక ఎజెండాగా రూపొందించుకొని వాటి పరిష్కారం కోసం ఖచ్చితంగా మేము ఇక్కడ దాదాపుగా ఈరోజు 9 మంది ఎమ్మెల్యేలు హాజరైనాం, గిరిజన ఎమ్మెల్యేలు. కాబట్టి అందరం కూడా స్పందిస్తాం, మన యొక్క గొంతును వినిపిస్తాం, మన యొక్క సమస్యల సాధన కోసం కృషి చేస్తాం. మేడ్చల్ జిల్లా బొమ్మరాసిపేట గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను జెండా ఊపి ప్రారంభించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రైతు బీమా, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో ప్రజలను కష్ట సమయాల్లో ఆదుకుంటున్నామన్నారు గవర్నర్ తమిళిసై. కార్యక్రమంలో అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ రావడం, మీ అందరూ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉజ్వాల పథకం ద్వారా పుగలేని గ్యాస్ స్టవ్ ఇవ్వబడినవి. అనేక మంది గ్రామీణ ప్రజలకు పిఎం ఆవాస్ యోజన ద్వారా ఇల్లు ఇవ్వబడినవి. ప్రధాన మంత్రి ముద్రా యోజన ద్వారా అనేక మంది వ్యాపారంలో యజమానులు అయ్యారు. రైతు బీమా, ప్రధాన మంత్రి స్కీమ్ రైతు బీమా ద్వారా అనేక మంది ప్రయోజనం చేయవచ్చు. ఇదే విధంగా అనేక పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఈ పథకాల ద్వారా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రధానమంత్రి అనేక పథకాలు ద్వారా ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు. శంషాబాద్లోని చిన్న గోల్కొండ గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర వాహనాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మా సంకల్పం అభివృద్ధి భారతదేశం అనే పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల అవగాహన కల్పించడానికి రథాన్ని ఏర్పాటు చేశామన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్స్ని విడుదల చేశారు. అనంతరం మన సంకల్పం వికసిత భారత్ అని ప్రజలతో, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. యాత్ర జనవరి 26 తారీఖు వరకు కొనసాగుతుంది. పేద ప్రజలకు ఒక సాధికారిత కల్పించాలి, రైతులకు వాళ్ళకు సాధికారిత కల్పించాలి, యువకులకు వాళ్ళని చైతన్యం చేయాలి. ఈ ప్రభుత్వము ప్రజల కోసం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. మన దేశం కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనేటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి యాత్ర ప్రజలను చైతన్యం చేస్తుంది.
ఎక్కడెక్కడైతే స్వనిధి యోజన కావాలనుకున్నటువంటి వాళ్ళకు స్వనిధి యోజనకు సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఎవరెవరికి వంట గ్యాస్ కావాలంటే ఈ యొక్క మోడీ వ్యాన్ ద్వారా, మోడీ వాహనం ద్వారా ఈరోజు వంట గ్యాస్ కి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా సాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు మీ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు అందుతున్నాయా లేవా, అందకపోతే ప్రభుత్వ అధికారులను అడిగి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా మీ గ్రామంలో మీ ఇంటి వరకు కూడా అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. యూపీలో 6 ఏళ్లలో 50 లక్షల ఇండ్లు కట్టించామన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఇండ్లు కూడా కట్టించలేదని విమర్శించారు. రైతులకు పెట్టుబడికి కింద బీజేపీ ప్రభుత్వం 35 లక్షల మందికి ఎకరానికి 6,000 ఇస్తుందన్నారు. ఎరువుల సబ్సిడీ కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం పథకాలు ప్రజలకు తెలిసే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టారు బీజేపీ నేతలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమ పథకాల్లో వాళ్ళను భాగస్వాములు చేయడము, ఎవరైతే లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రేరణతో మిగతా వాళ్ళు కూడా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వివిధ పథకాల్లో అర్హులు వారిని కూడా చైతన్యపరచడానికి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోడీ గ్యారంటీ ఈ యొక్క ప్రచార రథాలు ఊరూరా పల్లె పల్లెకు తిరిగి పేదవాడికి ప్రతి చివరి వ్యక్తి కూడా మోదీ గారు ప్రవేశపెట్టిన పథకం అందుబాటులో తీసుకురావడం లక్ష్యంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. అందుకని వారు ప్రధానమంత్రి కాగానే మహిళలకు సంబంధించినటువంటి మరుగుదొడ్లు కనీసం 75 సంవత్సరాల స్వాతంత్ర దృశ్యంలో మహిళలకు మరుగుదొడ్లు కల్పించలేనటువంటి దుస్థితిలో పాలకులు ఈ దేశాన్ని పాలిస్తే అనతి కాలంలోనే 10 కోట్ల మందికి మహిళలకు అవి మరుగుదొడ్లు కాదు, మహిళల యొక్క ఆత్మ గౌరవ నిలయాలుగా ప్రతి పల్లెల్లో ప్రతి వాడలో పేదలకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యక్తి. అంతేకాదు పేదవాళ్లకు ఈ బ్యాంకులన్నీ కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయి. అది సంపన్నులకు ధనవంతులకు మాత్రమే పరిమితం చేశారు. ప్రతి పేదవాడి ముంగిట్లోకి బ్యాంకులు చేరాలని చెప్పినప్పుడు జీరో బ్యాలెన్స్తో ప్రధానమంత్రి జన్ధన్ యోజన పేరు మీద ఖాతాలు తెరవాలని చెప్పితే 50 కోట్ల మందికి పేదవాళ్ళకి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామంలో పంట పొలాల్లో వరి నాట్లు వేశారు అంబర్పేట్ స్వామి దయానంద హైస్కూల్ విద్యార్థులు. అగ్రికల్చర్ టూర్లో భాగంగా వరి నాటు వేసే పద్ధతిని, సేంద్రియ ఎరువుల వాడకం, రసాయన ఎరువులతో కలిగే నష్టాలు, కలుపు మొక్కల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. వరి పంట ఫస్ట్ ఏం చేస్తారు? నారు పోయకన్నా ముందు ఎట్లా మామూలుగా దున్నుతారా? ఓసారి ఏగులు దున్నుతారు. దున్నుతారు. ఏగులు దున్నాక 40 రోజులకు మళ్ళా నీళ్ళు పెట్టి వేసారా? That is the plat. Okay, like this in these plats they were what is sprinkled. That seeds they started the germination, and here just with the plants of the enema. Yes, they started the germination. Just now we have collected. How the plants are going to be planted means they'll collect, especially the farmers, they knows very well. 1 or 2 plants they'll collect. They'll be separated easily by holding, and they insert into the mud particle like this, and they'll maintain some gap also. Yes, you people, you do like this, everyone, like this. Yes, everyone, you do. Flat. Okay, and later they started to till the soil. So they at that time they used different types of ploughs, wooden plough and also iron plough. Even nowadays, what are some of the equipments? Different types of equipments are introduced in agriculture. There is a mechanized. రేవంత్ రెడ్డి సీఎం కావడం కళాకారులకు గర్వకారణమన్నారు జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ మాజీ ప్రిన్సిపల్ దశరథ్ రెడ్డి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఆర్టిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చిత్రాలను గీశారు ఆర్టిస్టులు. ఒక్క ర్యాంకు తేడాతో జేఎన్టీయూలో సీఎం రేవంత్ రెడ్డి సీటు కోల్పోయారన్నారు మాజీ ప్రిన్సిపల్ దశరథ్ రెడ్డి. కళలపై ఆసక్తి ఉన్న సీఎం రేవంత్ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇప్పుడు కూడా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి ఫైన్ ఆర్ట్స్లో సీట్ వచ్చి ఉంటే ఇంకో రకమైనటువంటి చరిత్ర ఉండేది. సో ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో ఈ 10 ఏళ్ళ విముక్తి ఇవన్నీ కూడా సో ఈ రకంగా ఆయన ఫైన్ ఆర్ట్స్లో లేకపోయి ఉండి సీట్ రాని కారణంగా ఈ మార్పులన్నిటి దోహదపడ్డాయని దృఢంగా నమ్ముతున్నాం. అండ్ ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా తెలిసినటువంటి ఆయనతో ఉన్నటువంటి ఏదైతే అసోసియేషన్ ఉందో ఆయన పూర్తిగా ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని మీద పూర్తి కేంద్రీకృతమై పనిచేయడం అనేది ఆయన తత్వం. సో ఆ రకంగా ఏ పని చేసినా కానీ ఒక దీక్షలాగా సో ఆ పని మీద ఫోకస్ పెట్టడం, ఆ పని గురించి పూర్తిగా డివోట్ అయ్యి ఇంకా వేరే ఆలోచనలు ఉండవు. ఆయన ఏదైతే టార్గెట్ పెట్టుకుంటాడో అదే టార్గెట్లో ఆయన వర్క్ చేయడం అనేది ఆయన తత్వం. అప్పుడు ఆయన చేసిన aptitude టెస్ట్లో ఈ గాట్ 8th ర్యాంక్, ఐ థింక్, స్టిల్ ఐ రిమెంబర్ 8th ర్యాంక్. బట్ అప్పుడు మాకు అప్లైడ్ ఆర్ట్లో సీట్ కావాలి అంటే 7th ఈజ్ ఎండ్, 7th వరకు వస్తేనే ఓపెన్, మిగతా అన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. అవన్నీ 7th రావాలి, 8th వచ్చినాడు లోపలికి. సార్ నా సీట్ లేదు, ఏం లేదు, వచ్చే సంవత్సరం ఇస్తే పోవన్నా. రేవంత్, డోంట్ వరీ, నెక్స్ట్ ఇయర్ డెఫినెట్లీ ఐ ట్రై టు గెట్ ఇట్. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చెయ్యి, ఇట్లే జరుగుతుంటాయి, ఎంతోమంది వస్తుంటారు అది. కానీ అది మరి ఆ దేవుని అంటే మనకు కొన్ని నిజమా ఇది ఎందుకు అయింది అని అనిపించలేదు, మంచిగా అవుతుంది. ఆ విధంగా బిఫోర్ దట్ ఆల్సో ఐ థింక్ సేమ్ ఇన్సిడెంట్. నువ్వు ఇక్కడ ఉద్యోగం కోసం వస్తే నువ్వు ఎంపీ అయిపోయినావేమో ఆయన అంటే, సార్ మీరు అది ఏనందుకు ఇది దొరికింది సార్ అన్నాడు. వా, ద సేమ్ థింగ్ రిపీటెడ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ఈ ట్రయల్ లెవెల్ బేస్ నెక్స్ట్ టైం ఇస్తానంటే పోయి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ 22 ఏళ్లుగా పర్యాటకులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామన్నారు ఆర్వీ ట్రావెల్ సంస్థ అధినేత రమణ. విమాన టికెట్ల రేట్లు, కరెన్సీ విలువ మారిన మార్పులు లేకుండా ప్యాకేజీలను అందిస్తున్నామని తెలిపారు. 2024 ఏడాదికి గాను ట్రావెల్ ఎక్స్పో నిర్వహించారు. అందులో భాగంగా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్రోచర్లు విడుదల చేశారు. ట్రావెల్ ఎక్స్పో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసి ఆ ట్రావెల్ ఎక్స్పో ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా దాదాపుగా 100కు పైచీలకు ప్యాకేజీలన్నింటినీ కూడా ట్రావెల్ ఎక్స్పోలో అనుసంధానం చేసి సాధారణంగా ప్రజలందరూ ఏ ప్యాకేజీలకైతే ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారో, ఎటువంటి ప్యాకేజీలకైతే అంతర్జాతీయంగా ప్రయాణం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారో వాటన్నిటినీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలన్నింటినీ కూడా కేంద్రాలుగా చేసుకుని ఆ ప్రాంతాల నుంచి వెళ్ళేటువంటి పర్యాటకులకి, భక్తులకి సకల సౌకర్యాలు ఉండే విధంగా అతి తక్కువ బడ్జెట్స్లో ప్యాకేజీలు కల్పించడానికి దాదాపు 10 సంవత్సరాల క్రితం ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్లాట్ఫామ్, ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు రాష్ట్ర పర్యాటకులు ముందుకు రావడం అనేది ప్రతి సంవత్సరం జనవరి మాసంలో చూస్తూ ఉన్నాం. పైగా మనకు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. చార్ధామ్ లాంటి విశిష్టమైనటువంటి యాత్రలు కూడా కొద్దిగా లేటుగా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని విపరీతమైనటువంటి రద్దీ ఉంటుంది అన్నటువంటి కారణం చేత ఒక 15 రోజుల ముందుగానే డిసెంబర్ 15వ తారీఖు నుంచి ట్రావెల్ ఎక్స్పో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేసి జనవరి 31 వరకు కండక్ట్ చేయడానికి సంస్థ నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఏవైతే ప్రముఖ జిల్లా కేంద్రాలు ఉన్నాయో ఆ జిల్లా కేంద్రాలు అన్నింటిలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, అదేవిధంగా కర్నూలు, అనంతపురం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, నెల్లూరు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఈ సంవత్సరం ప్రముఖంగా అక్కడికి వెళ్ళి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 2 రోజుల కాలం పాటు ట్రావెల్ ఎక్స్పోను కండక్ట్ చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పర్యాటకులకి,
అక్కడ ఉన్నటువంటి టూరిస్టులకి కూడా ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని కల్పించాలి అన్నటువంటి ఆలోచనతో ఈ సంవత్సరం ముందుకు వస్తూ ఉన్నాం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన అరుదైన కాకేసియన్ షెఫర్డ్ డాగ్ హైదరాబాద్లో సందడి చేసింది. బెంగళూరుకు చెందిన ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీష్ ఈ డాగ్ను మియాపూర్ మదీనాగూడలో విశ్వాసపేట్ క్లినిక్కు తీసుకొచ్చారు. ఈ కుక్కతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు. రష్యా బ్రీడ్ చెందిన ఈ డాగ్ను 20 కోట్లకు కొనుక్కున్నట్లు తెలిపారు సతీష్. రోజుకు 3 కేజీల చికెన్ ఆహారంగా తీసుకుంటుందని, మెయింటెనెన్స్కు నెలకు 3 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కైసర్ నగర్, దేవేంద్ర నగర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేశారు రెవెన్యూ అధికారులు. 307, 342, 329 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను మేడ్చల్ జిల్లా ఆర్డీఓ శ్యాంప్రకాష్ గుప్తా సిబ్బందితో కలిసి జేసీబీ సాయంతో కూల్చేశారు. ఉదయం నుంచి 200 అక్రమ కట్టడాలను కూల్చివేశామని తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామన్నారు ఆర్డీఓ శ్యాంప్రకాష్ గుప్తా. సర్వే నంబర్ 307, 329, 342 సర్వే నంబర్లలో ల్యాండ్ గ్రాబర్స్ 20 గజాలలో చిన్న చిన్న రూమ్స్ కట్టి వేరే వాళ్లకు అమ్ముతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. ఈ రోజు 5 బృందాలుగా ఏర్పడి పోలీసు వారి సహకారంతో డిమాలిషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని గుర్తించి వాటిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటాం. ఇప్పటి వరకు దాదాపుగా 150 చిన్న చిన్న రూమ్స్, అందులో ఖాళీగా ఉన్న ఇళ్లను మేము డిమాలిషన్ చేయడం జరిగింది. అది కూడా అనాథరైజ్డ్ కరెంట్ పోల్స్ వేసుకున్నారు, అవి కూడా మేము తీయడం జరుగుతుంది. వాటిపైన కూడా విచారణ జరిపి అనధికారంగా ఇచ్చిన వాటిపై కనెక్షన్ తీసేసి వాళ్ళపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇండియాలో విద్య, వైద్యాన్ని ప్రోత్సహించినప్పుడే ప్రపంచ దేశాలతో పోటీ పడగలమన్నారు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామరాజన్. హైదరాబాద్లో మొహంజా ఇంజనీరింగ్ కాలేజ్లో రోహిత్ లంబా రాసిన బ్రేకింగ్ ద మౌల్ట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. Only thing is we need to multiply it by 100 or by 1,000. We need 1,000, maybe 100,000 Mustafas. How do we get that? And that's really what we need to aim for if we want to get rich before we get old. It is possible. It's the outline of the way. Last point and I'll stop, which is consistent with what you've been talking about in Mantra. If you want to go towards that creative, innovative, idea-based economy, we absolutely need to depend on what is our greatest strength, democracy. What we have, what other countries like China and Vietnam don't have. We have also the English language, but more than the English language is our democracy, which is what will keep us creative, what will keep us energized. If we, study after study says, with the democracy, with the free speech, the freedom to think, you have a much greater ability to generate the ideas, to generate the... ఆటో డ్రైవర్లకు రోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్ళు పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు, ర్యాపిడో, ఉబర్ వంటి సేవలతో నష్టపోయారు. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో జనాలు ఆటోలు ఎక్కడం లేదని వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే ఉపాధి కోల్పోతామంటున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ హరిత అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఆటో వాళ్ళకి కష్టాలను తెచ్చిపెట్టిందంట. మనతో పాటు చాలా మంది ఆటో వాళ్ళు ఉన్నారు. మనం ప్రజెంట్ జేబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాము. ఇక్కడ అసలు ఆటో వాళ్ళలో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్. అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ప్రయాణికులు రావట్లేదా, వీళ్ళకి వచ్చిన కష్టాలు ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎన్నేళ్ల సంది ఆటో నడిపిస్తున్నావు, అసలు ఉచిత బస్సు ప్రయాణం మీకెందుకు అడ్డుపడుతుంది? అయితే ఉచిత ప్రయాణం అనేది పబ్లిక్ సేఫ్ అవుతుంది కాబట్టి మా ఆటో వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళకు సేఫ్ అవుతుంది కాబట్టి ఫ్రీ బస్సులలో వెళ్ళిపోతున్నారు. బస్సులలో కూడా పబ్లిక్ ఫుల్ వస్తున్నారు కానీ వేగంగా వెళ్ళిపోతున్నారు ఫ్రీ బస్సులల్లో. అయితే ఈ ఓలా ఊబర్ కూడా, ర్యాపిడ్, ఓలా ఊబరు ఇవన్నీ బంద్ చేస్తే కొద్దిగా ఈ ఉచిత ప్రయాణమైన మాకు కొద్దిగా గిరాకీ పెరగచ్చు.
సో ఈ వారం రోజుల్లో మీ బిజినెస్ పరంగా ఎంత దెబ్బతిన్నది అనుకుంటున్నావు? పర్సంటేజ్లో చెప్పాలంటే ఎట్లా చెప్తావు? మేము రోజుకు ఈ పిరి బస్సులు రాకముందుకు ఒక 1000 రూపాయలు చేస్తున్నాము పొద్దుగాల నుంచి రాత్రి వరకు. అయితే ఈ ఓలా ఊబర్ ఈ పిరి బస్సులు వచ్చిన ముందుగా మాకు డైలీ పొద్దంతా రాత్రి పోయే వరకు కూడా 500 కూడా అయితలేవు. అందు గురించి ఈ మాకు పిరి బస్సు వల్ల మా బిజినెస్ దెబ్బతిన్నదమ్మా. ఆటోలల్లో వెళ్ళే వాళ్ళు ఆటోలలో వెళ్తారు, బస్సులలో వెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్తారు. ఎవరి ట్రాక్ వాళ్ళకు ఉన్నప్పటికీ ఆటోలకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, ఆటోలలో ఎందుకు ఎక్కట్లేదు అనేసి మీరు అనుకుంటున్నారు కాదు. 70% లేడీస్ ఆటో ఎక్కుతారు, ఎందుకంటే బస్సులలో కంఫర్టబుల్ ఉండదని చెప్పేసి. ఇప్పుడు ఫ్రీ రావడం వల్ల 1,00,000 రూపాయల జీతం ఉన్న లేడీస్ కూడా ఫ్రీ బస్సులో వెళ్తున్నారు. 50,000 జీతం ఉన్నా కూడా ఫ్రీ బస్సులో వెళ్తున్నారు. అలాంటప్పుడు ఆటో ఎందుకు ఎక్కుతారు అంటే ఎమర్జెన్సీ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పోయే వాళ్ళకి బస్సు సౌకర్యం లేని కాడ 50 రూపాయలు 60 రూపాయలు ఇచ్చి ఎక్కుతున్నారు. అట్లా 50-60 పెంచుకుంటే మాకు పొద్దుగులు చేసినా కూడా 300-400 కావవి. దానికి తోడు ఏంటంటే ఆటో కిరాయిలు ఉంటుంది, ఆ ఇల్లు కిరాయిలు ఉంటుంది, బడి ఫీజులు ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. ఒకరోజు కనీసం అన్ని పోను ఒక 1000-1200 చేయింది ఆటో వాళ్ళకి ఇల్లు గడవదు. కాబట్టి ఈ ఫ్రీ అనేది తీసేసి అదే ప్లేస్లో లేడీస్కు ఇంకో విధంగా హెల్ప్ చేస్తే మేము కాదామనేది ఏం లేదు, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ సో వారం రోజుల్లోనే ఎట్లా డిసైడ్ చేస్తారు? ఈ స్కీమ్ వల్లనే మేము రోడ్డు మీదకి వచ్చినాం, ఈ స్కీమ్ తీసేయాలి అనే నినాదం ఎందుకు తీసుకున్నారు? సో మీ యూనియన్ సభ్యులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అంటారా, లేదంటే పర్టికులర్గా నీ విషయానికి వస్తే రెగ్యులర్గా నువ్వు ఆటో నడిపిస్తే ఎంత సంపాదిస్తావు? ఈ వారం రోజుల సందే నీ బిజినెస్ ఏమన్నా దెబ్బతిన్నదా, లేదంటే ఎప్పటిలాగానే ఉందా? చాలా దెబ్బతిన్నది విషయం. ఫస్ట్ అయితే డైలీ అయితే 500, 600, 800 తీసుకెళ్ళాం. ఇప్పుడు 200 తీసుకెళ్ళాలంటే కష్టము. ఎఫెక్ట్ అయితే చాలా ఉంది వారం రోజులలో. డైలీ లొల్లీలు అవుతున్నాయి ఇంట్లో కూడా. కంటిన్యూ అవుతుందని ఏదో ఆలోచిస్తారు, కానీ తొందరగా ఆలోచించాలి. తొందరగా గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో దీనికి పెద్దగా దాన్ని తొందరగా ఆలోచించాలి. ఎందుకంటే ఆటో రోజుల పరిస్థితి బాగలేదు, వారం రోజుల నుంచి బాగలేదు. ఇంకొక వారంలో ఏమన్నా చేంజెస్ కనిపిస్తుంది అనుకుంటున్నావా? వారం రోజుల్లో అయితే కాని పని ఇది, కానీ ఆలోచించాలి గవర్నమెంట్ వాళ్ళు. డైలీ నేను 800-700 తీసుకెళ్ళేవాడిని. డైలీ వెళ్ళాక నేను పాలకు 100 రూపీస్ సపరేట్గా పెడతాను, కానీ నేను 4 రోజుల నుంచి పెట్టట్లేదు. ఇంట్లో గొడవ అవుతుంది నాకు కూడా డైలీ ఇంట్లో చెప్తున్నాను, అవుతలేదు బిజినెస్ అవుతుందంటే ఇంట్లో కూడా చెప్తున్నారు ఫ్రీ బస్ పెట్టి చాలా ఇబ్బంది అవుతుందని. మా ఇంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. మా ఇంటి వాళ్ళు కూడా వెళ్తారు, ఎప్పుడన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు, కానీ ఫ్రీ వెళ్ళబట్టి మాకు ప్రాబ్లం అవుతుంది. ఆటో డ్రైవర్కి చాలా మందికి ఇబ్బంది ఉంది ఆటో వాళ్ళు, కానీ తొందరగా దీనికి ఆలోచించాలి గవర్నమెంట్. సలీం భాయ్, ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చినాక నువ్వు పడ్డ ఇబ్బందులు ఏంటి చెప్తావా? ఆటోలకు హైదరాబాద్లో ర్యాపిడో, క్యాబ్, ఓలా, ఊబర్తో ఆల్రెడీ ప్రాబ్లం. మాకు కష్టాలే ఉండే అప్పుడే యాక్చువల్లీ కష్టాలు ఉండే, ఇవి లేకుండే. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకు ఫ్యామిలీ లేదా, ఓట్లు ఏరా వాళ్ళు ఇస్తారు కదా. ఒక్క ఇంట్లో 4-5 ఓట్లు ఉంటుంది, ఓట్లు ఏరా వీళ్ళు అంటే. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ అవన్నీ పెట్టి ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు వైట్ వెహికల్లో కొడతారుగా, అది ర్యాపిడో ఆ నెంబర్పల్లి వెళ్ళలేదు, వైట్ ఉంటుంది, వైట్లో కూర్చున్నారు, మళ్ళీ గవర్నమెంట్లో పాస్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఎంత ప్రాబ్లం అంటే ఇంట్లో ఇప్పుడు పాలకు ప్రాబ్లం, చాయ్ తాగంటే ప్రాబ్లం, బియ్యం ఇప్పుడు ఇంతకుముందు బియ్యం ఏదో పెట్టుకుంటున్నారు, నడుస్తుంటారు, దుడ్డు పోయేమో సన్న పోయి తింటుంటారు. ఇప్పుడు ఇంకా ప్రాబ్లం ఏమైందంటే దుడ్డు లేకు, సన్నలేదు దుడ్డు లేదు, పిల్లల స్కూల్ ప్రాబ్లం, తీసుకు ప్రాబ్లం, ఇంటి వాళ్ళు వస్తారు, ఓనర్ కిరాయా బాబు లేదు సార్, కారోబార్ గాలి ఇస్తా వచ్చే నెల రాదు బాబు, ఇల్లు ఖాళీ చేయి వెళ్ళిపో. అంటే ఏమంటావు, గవర్నమెంట్కి ఏం చెప్పాలో తెలుసుకుంటున్నావు? ఈ వారం రోజుల్లోనే అసైన్ చేసుకుంటావా, ఇంకేమన్నా ఒక నెల రోజులు చూద్దాం అనుకుంటారా ఈ స్కీమ్ మీద? ఏమంటావు? ఆటో డ్రైవర్స్ గురించి గవర్నమెంట్ జర ఆలోచించాలా, డ్రైవర్స్కి హెల్ప్ చేయాలా, మంచి గురించి చేయాలా. చాలా కష్టమవుతుంది, బండి కిరాయి వెళ్తలేదు, గ్యాస్ పైసలు వెళ్తలేదు, ఖర్చు కూడా వెళ్తలేదు, అట్లా అయిపోయింది. ఈ సమస్యల పట్ల ఈ వారం రోజుల్లో మీరు చూసారు, కారోబార్ చాలా వరకు తగ్గిందనేసి ఇక్కడున్న ఆటో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళ తరపున మీరు మీ ప్రధానమైన ఏ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు? డిమాండ్ ఏం లేదమ్మా, ఇప్పుడు మన ఈ ఎలక్షన్ల కోసము హామీలు ఇచ్చారు, నేను గెలిస్తే అని. పాత సీఎం కూడా ఇచ్చారు, కొత్త సీఎం కూడా మనకి చేసిన వాగ్దానం అది. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం అయితే క్యాన్సిల్ అయితే చేసుకోరు, వీళ్ళు ఇచ్చింది అయితే క్యాన్సిల్ చేసుకోరు కదా. మాకేముందో మాకు పిలిచి మా డ్రైవర్లకు ఏముందో ఏం చేస్తాడో అది ఏందో మళ్ళీ మాట్లాడుకుంటే ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది కదా. మేము గవర్నమెంట్కి ఇది ఏం చేస్తలేము, మా మాట కూడా ఆయన వినాలని చెప్పేసి మేము ఇది కార్యక్రమంలో ధర్నాలు ఇప్పుడు మొదలైతే ఇంకా కాలేవు, ఎట్లనైనా కంపల్సరీ మాకు పిలిపించి మాట్లాడినంటే, లేకుంటే అసెంబ్లీ ముట్టుడు అవుతుంది, లేకుంటే సెక్రటరీ ముట్టుడు అయితే 100% అవుతుంది.
ఈ ఫ్రీ పథకం విషయంలో మహిళలకు ఏదైతే బస్సు ప్రయాణం ఉచితంగా కల్పిస్తున్నామనేసి అమల్లోకి వచ్చిన పథకం విషయంలో మళ్ళీ ప్రభుత్వాన్ని పునరాలోచన చేయాలనేసి ఇక్కడున్న ఆటో వాళ్ళందరూ కూడా కోరుతున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ అనిల్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్లోని టీ హబ్లో స్టూడెంట్ ట్రైబ్ అనే యాప్ను ప్రారంభించామన్నారు నిర్వాహకులు. కాలేజీలో చదువుకునే విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కోసం ఈ యాప్ను తెచ్చామన్నారు. జాబ్ వేకెన్సీలు, వివిధ కంపెనీల పనితీరు, ఇంటర్న్షిప్ వంటి వాటిని తీసుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో యాప్లో మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి తెస్తామన్నారు ఆర్గనైజర్లు. ద మెయిన్ ఉద్దేశ్యం స్టూడెంట్ ట్రైబ్ అనే కమ్యూనిటీ స్టార్ట్ చేయడంలో ఏంటి అంటే, మన తెలుగు రాష్ట్రాలలో సుమారు 5 లక్షల మంది స్టూడెంట్స్ ఈ ప్లాట్ఫామ్లో ఉన్నారు. మనము జాబ్స్ అండ్ ఇంటర్న్షిప్స్తో పాటు ఒక స్టూడెంట్ కమ్యూనిటీని బిల్డ్ చేయాలి అనే ఆలోచన వచ్చిన ఆలోచన నుంచి వచ్చింది మొబైల్ యాప్ అండ్ ప్లాట్ఫామ్. ఇక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్, ఒక ఇంజనీరింగ్ చదువుతున్నవాడు విద్యార్థి అయినా, డిగ్రీ చదువుతున్న వాళ్ళైనా, MBA చదువుతున్న వాళ్ళైనా చాలా అవకాశాలకు ఒక ఇన్ఫర్మేషన్ మనకు మిస్ అవుతుంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ని మనం ఒకటే యాప్లో, అలాతో పాటు డిఫరెంట్ కోర్సెస్లో ఉన్న డిస్కౌంట్స్ అయినా, గ్రూప్ డీల్స్ అయినా ఆ బెనిఫిట్ని మనం స్టూడెంట్స్కి పాస్ చేయాలనే ఆలోచనతోటి ఈ కమ్యూనిటీని ఫామ్ చేస్తున్నాము. ఇదే కమ్యూనిటీ మనము భారతదేశంలో డిఫరెంట్ రాష్ట్రాలకి కూడా మనం ఎక్స్పాండ్ అవుతున్నాము. అండ్ ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. మీరు స్టూడెంట్ అయితే కంపల్సరీగా స్టూడెంట్ ట్రైబ్లో ఒక మెంబర్ లాగా ఉండి అండ్ గెట్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అండ్ మీరు చదువుతున్న కాలేజ్ మీ కెరియర్ని డిసైడ్ చేయొద్దు, మీ కెరియర్ని మీరే డిసైడ్ చేయండి. ఇఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ కమ్యూనిటీ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి. ఇంతకుముందు మాకు స్టూడెంట్ ట్రైబ్ ఈవెంట్స్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఉండేవి. బట్ ఇప్పుడు ఇన్ ద డిజిటల్ ఎరా మాకు యాప్ లాంచ్ అవుతుంది. స్టూడెంట్ ట్రైబ్ యాప్లోనే మాకు డైరెక్ట్గా జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఈవెంట్ అలర్ట్స్ కానీ, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ ఇస్తున్నారు. And all thanks to Charan Lakkaraju sir, and we are very excited and motivated with Student Tribe. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో ఆన్లైన్ మోసాలకు పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్ట్ టైం జాబ్ పేరుతో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి 41,20,000 కాజేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కుత్బుల్లాపూర్లో బాలానగర్ SOT పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. DCMలో నర్సరీ మొక్కల కింద ₹1 కోటి విలువ గల 400 కేజీల ఎండు గంజాయిని తరలిస్తుండగా అరెస్టు చేశారు. రాజమండ్రి నుంచి మహారాష్ట్రకు రాణిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మధ్యప్రదేశ్కు చెందిన బబ్లు ఖారే, గోవింద్ పాటిదార్గా పోలీసులు గుర్తించారు. వారి నుంచి DCM వాహనం, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 400 కేజెస్ గాంజా ఉంది. వీళ్ళకి ఇంతకుముందు కూడా వీళ్ళకి ఉంది, లాంగ్ బ్యాక్ ఇప్పుడు పోలీస్ రికార్డ్స్ లో ఉన్నారంటున్నారు. అది కూడా వెరిఫై చేస్తున్నాము. అయితే వీళ్ళు ఏంటంటే లారీ ఓనర్స్ గా పనిచేస్తూ ఉండటం వల్ల వాటి వల్ల వస్తున్నటువంటి ఇన్కమ్ అనేది సరిపోకపోవటం వల్ల వీళ్ళు ఒరిస్సా, మహారాష్ట్ర ఏరియాలో లారీ ట్రిప్స్ నడిపేటప్పుడు వీళ్ళకి ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక గాంజాయికి సంబంధించినటువంటి అతనితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతనితో ఏర్పడినటువంటి పరిచయంతో వీళ్ళు ఈ మాల్ మొత్తం మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. వీళ్ళని ఆ మాల్ రాజమండ్రి ఏరియాలో వీళ్ళకి ఇచ్చారు. సో ఏ విధంగా కవర్ చేయాలి అంటే, రాజమండ్రి ఏరియాలో బాగా నర్సరీస్ కి ఫేమస్ కాబట్టి ఆ కవర్ కింద నర్సరీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మొక్కలను పెట్టుకోవడం జరిగింది. వీటిని వీళ్ళు సంగారెడ్డి మీదుగా, నాగపూర్ మీదుగా మహారాష్ట్ర వెళ్దామని ప్లాన్ చేసుకుని మెయిన్ రూట్లన్నీ అవాయిడ్ చేసేటప్పుడు నిన్న ఈవినింగ్ మనకి వచ్చినటువంటి పక్కా సమాచారంతో మనం వెహికల్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ గాంజాని సీజ్ చేయడం జరిగింది. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ విధంగా అని. సో మనం అది వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మనకు ఆ నర్సరీ మొక్కలు అవి ఉన్నాయి. సో మనం ఎందుకైనా మంచిది ఈ ఏరియాలో ఇట్లా ఎందుకు వెళ్తుంది అనేటటువంటి దానితో అనుమానంతో చెక్ చేయడం జరిగింది. చేసినప్పుడు మనకి ఇవి సీజ్ చేయడం. ఉప్పల్ గడ్కేసలలో 2 వేర్వేరు ప్రాంతాల్లో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 3 వ్యక్తుల నుండి 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నంలో గంజాయి కొనుగోలు చేసిన నిందితులు ఢిల్లీకి తరలిస్తుండగా హైదరాబాద్లో అరెస్టు చేశారు. అమృత కుమారి, మంజు శర్మ, రవీంద్రగా నిందితులను గుర్తించి కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు పోలీసులు.